వారాహి అమ్మవారి చరిత్ర. వారాహి అమ్మవారు శక్తిమంతమైన దేవత. అమ్మవారు శ్రీలక్ష్మీదేవి యొక్క రూపంగా అష్టమాతృకలలో ఒకరుగా పూజించబడుతుంది. అమ్మవారు శక్తి, రక్షణ, న్యాయం, ధైర్యానికి ప్రతీక. వీరి రూపం వరాహ అవతారం, శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం తో కూడి ఉంటుంది. ఈమె ముఖం వరాహం ఆకారంలో ఉంటుంది. అమ్మవారి జనన చరిత్ర. దేవతలపై అసురుల బెదిరింపులు పెరిగిన సమయంలో పరమేశ్వరుడు తానికే ఉన్న శక్తిని తొలగించి ఆమెను అష్టమాతృకలలో ఒకరుగా పంపిస్తాడు. వారాహీదేవి మాతంగి శక్తిగా పుట్టింది. అమ్మవారు గణపతి, దుర్గా, కాళీ, చాముండి, వారాహి, ఇంద్రాణి, బ్రాహ్మి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి వంటి శక్తులతో మైత్రీ చేసి అష్టమాతృకలుగా ఏర్పడ్డారు. వారాహీదేవి స్వరూపం. ముఖం పంది ముఖం. శరీరం మానవాకారంతో బలమయంగా ఉంటుంది. ఆయుధాలు చక్రం, గద, త్రిశూలం, ఖడ్గం. వాహనం మహిషం, ఎద్దు, కొన్నిసార్లు శశకం లేదా సింహం. పూజ విధానం. వారాహి అమ్మవారు రాత్రిపూట పూజించబడే దేవత. అమ్మవారికి రహస్య పూజ, గుప్త పూజ చేసే సంప్రదాయం ఉంది. తంత్రశాస్త్రంలో వరాహీదేవిని శత్రునాశనానికి, విజయప్రాప్తికి, ధైర్యానికి పూజిస్తారు. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ప్రబల శక్తి. వీరి ఆరాధన వలన శత్రువుల బాధలు తొలగిపోతాయి. అమావాస్య రాత్రి లేదా అష్టమి తిథి ఈమెకు శుభమైన రోజు. అన్నపూర్ణ, ధనలక్ష్మి, దుర్గాదేవి వంటి ఇతర రూపాలలోనూ పూజించబడుతుంది. మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం వరాహ్యై నమః. ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపిస్తే దుర్మార్గ శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది. వారాహి అమ్మవారి కథ. శత్రునాశక రూపం. పూర్వకాలంలో భూమిపై ధర్మం క్షీణించింది. దేవతలు, ఋషులు తపస్సు చేయలేక యజ్ఞాలు కూడా అంతరాయం పడుతున్నాయి. ఈ అన్ని విపత్తులకు మూలకారణం ఒక అసురుడు, విసూచి అనే రాక్షసుడు. అతను శివుడిని ఘోర తపస్సు చేసి వరం పొందాడు, నన్ను ఏదైనా మగవాడో మానవుడో చంపలేరు అని. ఈ వరంతో అతడు ప్రపంచాన్ని భయపెట్టడం మొదలుపెట్టాడు. దేవతలు బ్రహ్మ విష్ణుమూర్తిని, విష్ణువు పార్వతీదేవిని వేడుకున్నారు. అప్పుడు పార్వతీదేవి తన శక్తిని విడదీసి ఒక శక్తిమంతురాలిని సృష్టించింది. విష్ణువుతో సంబంధం ఉన్న వరాహముఖి దేవత ఇదే వారాహీదేవి. శత్రు సంహారం. వారాహి అమ్మవారు కలికాలంలో కలుషితమైన మానవుల ఆశ్రయానికి వస్తుంది. ఆమె ధైర్యం, తేజస్సు, భయంకర రూపంతో విసూచిని ఎదుర్కొని అతనితో యుద్ధం చేస్తుంది. విసూచికి ఆమె రూపం భయంకరంగా కనిపించింది. పంది ముఖం, అగ్నిమయ కళ్ళు, గద, చక్రం, ఖడ్గం పట్టిన రూపం. అతడు తలదించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా అమ్మవారు తన శక్తితో అతన్ని అడ్డగించి త్రిశూలంతో సంహరించేశారు. ఆశీర్వాదం. అంతవరకు భయపడుతున్న ఋషులు, దేవతలు, ప్రజలు అందరూ అమ్మవారిని నమస్కరించి, అమ్మా, నీ తేజం మాకు రక్షణ కలిగించాలి అని ప్రార్థించారు. అమ్మవారు ఇలా అనింది, నా రూపం భయంకరం కాని నా గుండె మాధుర్యం కలిగినదే. నన్ను భక్తితో పూజించే వారికి శత్రునాశనం, విజయసిద్ధి, భద్రత లభిస్తుంది. పుణ్యకాలమైన అమావాస్య రాత్రుల్లో నన్ను తపస్సుతో పూజించండి, నేను మీ పక్కనే ఉంటాను. మొత్తంగా వరాహి అమ్మవారు అనగానే శక్తి, రక్షణ, ధైర్యం గుర్తుకురావాలి. ఆమె రూపం భయంకరమైన, ఆమె దయ పరిపూర్ణమైనది. భక్తి, విశ్వాసం ఉన్నవారికి ఆమె సైతాన్నే కూడా దూరం చేస్తుంది.